नाज़रीन अस्सलाम वालेकुम। ज़ेड न्यूज़ के ख़बरनामे में आपका इस्तकबाल है। मैं सलमान ख़ान। आगे बढ़ने से पहले सुर्ख़ियों पर नज़र डालते हैं। आपाशी मंसूबों पर कांग्रेस के वज़रा लाइल्मी की मिसाल बने हुए हैं। नलगुंडा में नौमुंतखब सरपंचों की तहनीती तकरीब से KTR का खिताब। कहा KCR की क़ियादत में आबी हुकूक़ और तेलंगाना के किसानों के हक़ में BRS की जिद्दोजहद रहेगी जारी। मजलिस की कामयाब नुमाइंदगी। अजमेर शरीफ के लिए खुसूसी ट्रेनों को दी गई मंजूरी। नामपल्ली MLA माजिद हुसैन ने ट्रेनों को झंडी दिखाकर किया रवाना। जिले संगारेड्डी के कोहीर मंडल के कुत्तूर गांव में एक ट्रैवल की बस उलट गई, कुछ अफराद जख्मी। पुलिस मसरूफ़ तहकीकात। सैबराबाद पुलिस ने अपनी सालाना रिपोर्ट कर दी जारी। जराइम में देखी गई मामूली कमी। याकुतपुरा MLA जाफर हुसैन मेराज ने आज कुरमागुड़ा डिवीज़न का दौरा करते हुए आवाम से की मुलाकात। BRS के वर्किंग सदर KTR ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी को नदियों के पानी और आपाशी पर कोई समझ नहीं, जबकि कांग्रेस के वज़रा लाइल्मी की मिसाल बने हुए हैं। उन्होंने सवाल किया कि BRS के सवालात का जवाब देने के बजाय हुकूमत केसों और धमकियों का ड्रामा कर रही है, मगर BRS किसी दबाव के आगे नहीं झुकेगी। KTR ने कहा कि कांग्रेस हुकूमत पालामुरू रंगारेड्डी लिफ्ट इरिगेशन प्रोजेक्ट को रोक रही है और किसानों के वादे पूरे करने से भाग रही है। उन्होंने कहा कि 420 वादों का क्या हुआ जो अवाम से करके हुकूमत बनाई गई और अब हुकूमत बनने के बाद इन्हें नज़रअंदाज कर दिया गया। नलगुंडा में नौमुंतखब सरपंचों की तहनीती तकरीब से खिताब करते हुए KTR ने ऐलान किया कि K चंद्रशेखर राव की क़ियादत में आबी हुकूक़ और तेलंगाना के किसानों के हक़ में BRS की जिद्दोजहद जारी रहेगी। उन्होंने कारकुनों से अवामी मैदान में हुकूमत को जवाबदा बनाने की अपील की। రెండేళ్ళు అయిపోయింది. ఏం చేసిండ్రు రెండేళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం? కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు. రెండేళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా శాత కాదు. రోజు ఒక లీక్, ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా ముందుకు రా, కెమెరాల ముంగటికి రా. చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం ముంగ పెట్టుకొని రా ముంగటి కెమెరా ముంగటికి వచ్చి ఇగో ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు, ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది. ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి ఏమాయ నాయనా అని అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే 40% మందికి ఇవాళ బుద్ధి చెప్పినరు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసిరు. అందుకే రోజొక్క టైంపాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద KCR గారు మొన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఎట్లా BRS ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లాలోని 6 గ్రామీణ నియోజకవర్గాలకు, అట్లాగే మన దక్షిణ పశ్చిమ నల్లగొండలో, సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు, దేవరకొండ, కొంత నల్లగొండ నియోజకవర్గం, కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా డిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం, ఎట్లా 90% పనులు పూర్తయినాయి, ఎట్లా 10% ఈ 2 ఏళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టినరు. ఇవన్నీ KCR గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. చెప్పడం మాత్రమే కాదు, KCR గారు ఏమన్నారు, ఆ DPR అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే 6-7 నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు. ఆఖరికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేస్తున్నావు, తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం తలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి KCR గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి, KCR మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇయ్యాలి. దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు
అని చెప్పి తెల్లారి పేపర్లో రాయించాలి, ప్రజల దృష్టి మల్సాలే. ఇది ఆయన ఉద్దేశం. अमारत मिल्लत इस्लामिया के ज़रिए एहतमाम आकिल हुसैन रहमतुल्लाह अलैह स्कॉलरशिप और इमाम व मौज़रीन हज़रात में जॉकेट्स की तकसीम का एक पुरवकार प्रोग्राम 24 दिसंबर को बाद नमाज ज़ोहर दोपहर 2 बजे माशाअल्लाह गेस्ट हाउस बोधन रोड निज़ामाबाद में मुनक़्क़िद होगा। इस प्रोग्राम की सदरत हज़रत मौलाना हुसामुद्दीन सानी आकिल अल मारूफ जाफ़र पाशा अमीर मिल्लत इस्लामिया व रुकन ऑल इंडिया मुस्लिम पर्सनल बोर्ड फरमाएंगे, जबकि मोहम्मद अली शब्बीर मुशीर हुकूमत तेलंगाना और बी महेश कुमार गौड सदर TPCC बतौर मेहमान खुसूसी शिरकत करेंगे। इस मौके पर हाफिज़ लई ख़ान नायब अमीर अमारत मिल्लत इस्लामिया तेलंगाना ज़िले निज़ामाबाद समेत मुमताज़ उलमा, समाजी शख्सियात और मुख्तलिफ़ अज़ला से आए हुए ज़िम्मेदारान अमारत मौजूद रहेंगे। मुंतज़िमीन के मुताबिक प्रोग्राम का मकसद मुस्तैक़ीन व ज़हीन तलबा की हौसला अफजाई, तालीमी ज़रूरियात में ताउन और समाजी फलाह के जज्बे को फ़रोग़ देना है। अवाम शहर, तलबा, सरपरस्तों और अहले खैर की बड़ी तादाद की शिरकत मुतवक्को है। अमारत मिल्लत इस्लामिया तेलंगाना के ज़ेर एहतमाम 24 दिसंबर बाद नमाज ज़ोहर मुत्तसिलन फ्रूट मार्केट के पास माशाअल्लाह गेस्ट हाउस जहाँ पर है, उसमें हज़रत मौलाना जाफ़र पाशा साहब के हाथों से निज़ामाबाद शहर के अतराफ, अकनाफ और सलम बस्ती के मसाजिद के मुअज़्ज़िनीन के लिए जॉकेट और सरमा से महफूज रहने के मलबूस तकसीम किए जा रहे हैं। तो मैं दरख्वास्त करता हूं कि जहां तक मेरी आवाज़ जा रही है, शहर निज़ामाबाद के जितने मुअज़्ज़िनीन हैं वो सब 24 दिसंबर बरोज़ चारशंबा बाद नमाज ज़ोहर 2 बजे से पहले आप माशाअल्लाह गेस्ट हाउस फ्रूट मार्केट के पास जो बोधन रोड पर वाक़े है, वहां पर आकर अपनी अपनी जैकेट और सरमा से महफूज रहने के मलबूस को आप हासिल कर ले सकते हैं। मैं और ये भी कहना चाहूँगा कि उसी में हम लोग हमीदुद्दीन आकिल हुसामी स्कॉलरशिप जो बच्चे नादार है और प्राइवेट उर्दू मीडियम और इंग्लिश मीडियम स्कूलों में पढ़ रहे हैं, लेकिन किसी वजह से वो लोग उनकी फीस में अदायगी में दुश्वारी हो रही थी, ज़हीन बच्चे हैं, तो उस दिन अमारत मिल्लत इस्लामिया की जानिब से स्कॉलरशिप भी दी जाएगी और जो जिनको स्कॉलरशिप दी जा रही है उन तक हम लोग राब्ता कर लेंगे और वो स्कूल्स के जो जिम्मेदारान हैं उनसे भी राब्ता करके जो मुस्तहिक तलबा है उसमें उनको उस दिन जुज़वी ताउन या स्कॉलरशिप दिया जाएगा। और ख़ास तौर से जितने शहर निज़ामाबाद अर्बन के मुअज़्ज़िनीन हैं, हमारी बात जहाँ तक पहुँच रही है, वो कल परसों चारशंबे के दिन दोपहर में आकर स्वेटर, जैकेट वगैरह हासिल कर लें। वीडियो बनाने का मकसद ये है कि कल एक ही दिन दरमियान में है और सर्दी बड़ी शदीद होने की वजह से हम चूंकि अतराफ में जो मुअज़्ज़िनीन जाते हैं अजान देने के लिए सुबह में फजर से काफ़ी पहले वो लोग घर से निकलते हैं, बड़ी सख्त तरीन शदीद तरीन सर्दी है, उससे महफूज रहने की गर्ज से ये एक अमली इक़दाम किया जा रहा है। हम मुअज़्ज़िनीन से मसाजिद के ये दरख्वास्त करते हैं कि अगर हमारी आवाज़ आप तक पहुँचे तो आप उस दिन ज़ोहर के फौरी बाद वहाँ पर आए, वहाँ हमारे जिम्मेदार मौजूद रहेंगे, उनसे आप टोकन ले ले और टोकन के बाद दूसरा काउंटर वहाँ रहेगा, वो काउंटर पर टोकन देकर आप अपनी जैकेट और स्वेटर वगैरह हासिल कर ले सकते हैं। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। ऑल इंडिया मजलिस इत्तेहाद मुस्लिमीन की कामयाब नुमाइंदगी के बाद हज़रत ख्वाजा मोइनुद्दीन चिश्ती रहमतुल्लाह अलैह के 814वें उर्स मुबारक के मौके पर हैदराबाद से अजमेर के लिए खुसूसी ट्रेनों को मंजूरी दी गई, जिससे ज़ायरीन को बड़ी सहूलत हुई। नामपल्ली के रुकन असम्बली माजिद हुसैन ने नामपल्ली रेलवे स्टेशन पर खुसूसी ट्रेनों को झंडी दिखाकर रवाना किया और ज़ायरीन से मुलाकात भी की। इस मौके पर मजलिस के प्राइमरी यूनिट के अरकान और दीगर मौजूद थे। अरे जागा फेंको, जागा फेंको।
अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बुलंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर बारिस्टर असदुद्दीन अवीसी साहब की नुमाइंदगी पर जो हाज़रीन उर्स जो 814वां हज़रत ख्वाजा गरीब नवाज रहमतुल्लाह अलैह के उर्स शरीफ को जा रहे हैं, उनकी सहूलत के लिए जो बारिस्टर असदुद्दीन अवीसी साहब की नुमाइंदगी पर जो स्पेशल ट्रेन हमने करवाई थी, उसको आज फ्लैग ऑफ हमने नामपल्ली हल्के से किया। बारिस्टर असदुद्दीन अवीसी साहब के लेटर हेड पर यहाँ से एक नामपल्ली से स्पेशल ट्रेन की मंजूरी ली गई, एक काचीगुड़े से स्पेशल ट्रेन की मंजूरी ली गई, और एक ट्रेन नांदेड़ से एक मंजूरी ली गई, और एक वाया और एक ट्रेन हमने मंजूरी ली है। ये सिर्फ इसलिए हुआ है क्योंकि मजलिस इत्तेहादुल मुस्लिमीन आपकी हर वक्त ऐसी नुमाइंदगी करती है जिससे अवाम को और ख़ासतौर से जो उर्स को जाने वाले जितने भी हाज़रीन हैं उनके सफ़र में आसानी हो सके, उनको सहूलत मिल सके। और अल्हम्दुलिल्लाह आज बड़ी खुशी की बात है कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर आज जो स्पेशल ट्रेन स्पेशल कोचेस के साथ एक्स्ट्रा स्लीपर कोचेस के साथ आज यहाँ से हाज़रीन उर्स को हैदराबाद से लेकर ख्वाजा गरीब नवाज रहमतुल्लाह अलैह के उर्स में लेके जाएगी। हम दुआ ये करते हैं अल्लाह इस सफ़र को आसान करे, और हम आप तमाम से भी दुआ गो है कि आप तमाम लोग भी मजलिस इत्तेहादुल मुस्लिमीन, उनके सदर बारिस्टर असदुद्दीन अवीसी साहब और मजलिस इत्तेहादुल मुस्लिमीन के तमाम सिपाहियों के लिए और उनकी कामयाबी के लिए और उनकी सेहत के लिए दुआ करिए। शुक्रिया। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जिले संगारेड्डी के गोहिर मंडल के कुत्तूर गांव के करीब एक सड़क हादसा पेश आया, जहां महाराष्ट्र से हैदराबाद जा रही डॉल्फिन ट्रैवल्स की बस तेज़ रफ्तारी के बायस बेकाबू होकर उलट गई। हादसे के नतीजे में बस में सवार कुछ अफराद ज़ख्मी हो गए। इत्तला मिलते ही मुकामी अफराद और पुलिस मौके पर पहुंच गई। ज़ख्मियों को फौरी तौर पर करीबी अस्पताल मुंतकिल किया गया। पुलिस के मुताबिक हादसे की वजह तेज़ रफ्तारी बताई जा रही है, जबकि वाक़े की मज़ीद तहक़ीक़ात जारी है। कहाँ पे? के बाद सोच रहे हम लोग खड़े सैबराबाद पुलिस ने अपनी सालाना रिपोर्ट जारी कर दी। सैबराबाद कमिश्नरेट की सालाना रिपोर्ट 2025 के मुताबिक जराइम में मामूली कमी आई है। साल 2024 में 37,689 मुकदमात दर्ज हुए थे, जो 2025 में कम होकर 37,243 रह गए। रिपोर्ट के मुताबिक मजमूई तौर पर जराइम में कमी पुलिस की मुसलसिल कार्रवाइयों का नतीजा है। रिपोर्ट में बताया गया कि साइबर क्राइम मामलात में सबसे ज़्यादा कमी आई, जहां मुकदमात की तादाद 11,914 से घटकर 7,636 हो गई, जबकि साइबर जराइम से होने वाले माली नुकसान तकरीबन 50% कम होकर 404.61 करोड़ रुपए रहे। डिजिटल अरेस्ट फ्रॉड केसेस में 90% की कमी आई, जबकि कत्ल के मामलात 132 से घटकर 113 रह गए, जो बेहतर अमन व अमान की अक्कासी करते हैं। One interesting thing that year manam chusam is there has been a substantial reduction in cybercrime. So last year maki 11,914 cybercrime unte, close to 12,000. Isari it's about 7,600, about 35 to 40% decrease in cybercrime untadi. And daniki no way we are going to take the credit for it. That credit has to be shared with each one sitting here. That credit has to be shared with the society at large. Everybody, whether every stakeholder దీంట్లో చాలా గట్టిగా ప్రయత్నం చేశారు అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. మనందరికి తెలుసు దట్ అవేర్నెస్ ఓన్లీ ప్రివెంట్స్ ద క్రైమ్. సో
I think that credit goes to everybody for having reduced cyber. It's a massive reduction in cyber crime. And also మీరు money loss చూస్తే in cyber crime last year మీకు roughly we lost about 793 crores in Cyberabad. 793 crores last year. So year మీరు చూస్తే that has come down to about 404 crores. So that's almost I think 50% reduction, close to in that, and it became a nationwide phenomena. Year చూస్తే digital arrest, the number has reduced by almost 90%. Last year 1002 cases ఉంటే year 117 cases ఉంది. So digital arrest has reduced substantially. సైబర్ క్రైమ్లో మ్యాక్సిమం చూస్తే మీకు ఇదే పార్ట్ టైమ్ జాబ్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. సో దిస్ మేక్స్ అప్ ద బల్క్ ఆఫ్ ద సైబర్ క్రైమ్. క్రైమ్ బ్రేకప్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ క్రైమ్, సైబర్ క్రైమ్ లాస్ట్ ఇయర్ ఆక్యుపైడ్ 32% ఆఫ్ ద టోటల్ క్రైమ్. ఇయర్ ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ 21%. రెస్ట్ ఆల్ అన్నీ మీరు ఫిగర్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టోటల్ క్రైమ్ ఈజ్ దేర్ బిఫోర్ యూ టు అనలైజ్. ఎన్డీపీఎస్లో ఒక ట్రెండ్ మేము చూసాము, ఐ మీన్ నార్కోటిక్స్ కేసెస్లో. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే క్వాంటిటీ సీజర్ ఎక్కువ ఉంది, ఇయర్ కొంచెం తక్కువ ఉంది. బట్ కేసెస్ చూస్తే ఎక్కువ రిజిస్టర్ అయినాయి ఇయర్. నంబర్ ఆఫ్ పీపుల్ అప్రిహెండెడ్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో బేసికలీ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ కన్సైన్మెంట్ సైజ్ తగ్గిపోతుంది. సో మొత్తం తెలంగాణ మొత్తం ఇంక్లూడింగ్ సైబరాబాద్లో కూడా చాలా ఎక్కువ విజిల్ డ్రగ్స్ పైన అయింది. కాబట్టి ఆ పెద్ద కన్సైన్మెంట్స్ తీసుకురావడానికి కొంచెం కేర్ఫుల్ అవుతున్నారు. చిన్న కన్సైన్మెంట్స్ వస్తున్నాయి. సో దాని మీద వీఆర్ టేకింగ్ యాక్షన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్ సీజర్స్ మీ దగ్గర కూడా ఉన్నాయి. ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా చాలా హెవీ క్వాంటిటీ సీజ్డ్ డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రేవ్ క్రైమ్స్ మీరు చూస్తే దెర్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ difference between different heads. There is I mean last year చూస్తే murder for gain చూస్తే కొంచెం డిక్లైన్ ఉంది లాస్ట్ ఇయర్ కంటే. లాస్ట్ ఇయర్ ఐ థింక్ 132 ఉంటే 113 ఉంది. డెకాయిటీ, రాబరీ బోత్ ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ క్రైమ్స్ చూస్తే ఒక మేబీ 5% ఇంక్రీజ్ ఉంది. 111 ఉంటే 118 అయింది. హెచ్బి బై డే కొంచెం తగ్గింది. హెచ్బి బై నైట్ స్లైట్లీ పెరిగింది. అలాగే దేర్ ఇస్ నో మేజర్ డిఫరెన్స్ ఇన్ ఎనీ క్రైమ్ నంబర్స్ టు స్పీక్ ఆఫ్. కన్విక్షన్స్ చూస్తే కూడా రఫ్లీ లాస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయి, ఇయర్ కూడా రఫ్లీ అంతే కన్విక్షన్ పర్సెంట్ ఉంది. ట్రాఫిక్ నంబర్స్ మీరు చూడొచ్చు. ఐ విల్ జస్ట్ డ్రా యువర్ అటెన్షన్ టు ద రోడ్ యాక్సిడెంట్స్, డెత్స్ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే వీ హ్యాడ్ స్లైట్లీ ఫ్యూవర్ డెత్స్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ 893 ఉంటే ఇయర్ అబౌట్ 850 ఉన్నాయి. సో వాట్ ఎవర్ లాస్ట్ ఇయర్ కొన్ని బ్లాక్ స్పాట్స్ అండ్ ఆల్ ఉండేవి, దాని మీద కొంచెం వర్క్ చేశారు ట్రాఫిక్ వింగ్. దే హ్యావ్ వర్క్డ్ అ లాట్ ఆన్ దాట్ అండ్ సమ్ నంబర్స్ డిఫరెంట్ రోడ్స్ పైన కూడా మేము మీకు నంబర్స్ ఇచ్చాము, అది మీరు చూసుకోవచ్చు. रियाज इस्लामिक स्कूल वाक़ई मुस्तफ़ा नगर फलकनुमा हैदराबाद के ज़रिए एहतमाम फूड फेस्ट प्रोग्राम पीर 29 दिसंबर को सुबह 10 बजे से सपहर 3 बजे तक स्कूल के कैंपस में मुनक़िद होगा। इस प्रोग्राम में मोहम्मद मुबीन MLA बहादुरपुरा बतौर मेहमान ख़ुसूसी शिरकत करेंगे। मौजूद मेहमानों में डॉक्टर रियाज चेयरमैन स्टेट लाइब्रेरीज़ कॉरपोरेशन, अब्दुल हन्नान कॉरपोरेटर नवाब साहब कुंटा, A सितैया CI फलकनुमा, खलील पाशा CI काला पत्थर, MD हसीना SI फलकनुमा, खादर बिन हसन सेक्रेटरी तेलंगाना क्लास फॉर एम्प्लॉयज़ सेंट्रल एसोसिएशन और सैयद खदीरुद्दीन तहसीन सीनियर सहाफ़ी शामिल हैं। मुंतज़मीन के मुताबिक इस फूड फेस्ट का मकसद तलबा की तख्लीक़ी सलाहियतों को फ़रोग़ देना और तालीमी व समाजी सरगर्मियों के ज़रिए वालिदैन व आवाम से स्कूल के रवाबित को मजबूत बनाना है। वाज़ेह है कि रियाज इस्लामिक स्कूल तेलंगाना हुकूमत से तस्लीम शुदा इदारा है जहाँ दीनी व असरी तालीम फ़राहम की जाती है। स्कूल इंतज़ामिया ने अवाम व सरपरस्तों से प्रोग्राम में शिरकत की अपील की। याकुतपुरा के रुकन असम्बली जाफर हुसैन मेराज ने आज कुरमागुड़ा डिवीज़न में लब्बैक होटल से हरमैन होटल के अतराफ़ी इलाकों का तफसीली पैदल दौरा किया। इस मौके पर अवामी शिकायत सुनी गई और मुकामी मसाइल का करीब से जायज़ा लिया गया। MLA ने सड़कों, नालियों और सीवरेज के कामों का मुआयना करते हुए मुताल्लिक़ा हुक्काम को फौरी और तेज़ रफ्तार अमल आवारी की हिदायत दी। साथ ही केबल और अंडरग्राउंड केबलिंग के काम शुरू करवाए गए। इस मौके पर कहा गया है कि रोज़ाना मुआयना और
फौरी हल के ज़रिए अवामी मसाइल को तरजीही बुनियादों पर हल किया जाएगा। कुर्मागुड़ा डिवीज़न याकुतपुर असम्बली कॉन्स्टिट्यूंसी का एक पैदल दौरा किया गया है। दौरा करने का मेन मकसद ये है कि यहाँ पर आवाम से मुलाकात करना और आवाम के मसाइल को से वाक़फ़ियत हासिल करना और उस मसाइल को दूर करने के लिए अल्हम्दुलिल्लाह याकुतपुर असम्बली कॉन्स्टिट्यूंसी में पिछले हफ्ते से तमाम डिवीज़न के दौरे किए जा रहे हैं। जहाँ पर काम चल रहा है उसका इंस्पेक्शन किया जा रहा है, जो काम पेंडिंग है उसको स्टार्ट करवाने के लिए बोला जा रहा है, और जो काम अगर सैंक्शन नहीं है उस काम को इमीडिएट एस्टीमेट बनवा के प्रपोजल देकर उसका भी काम शुरू करने के लिए हमने अल्हम्दुलिल्लाह आज नक़ीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी साहब की ख़ास निगरानी के अंदर और हबीब मिल्लत जनाब अकबरुद्दीन अवैसी साहब की क़यादत के अंदर मैं और मेरे साथ में यहाँ के मुकामी नुमाइंदा कारपोरेटर शफाहत साहब और कुर्मागुड़ा डिवीज़न के तमाम सदर मोतमदीन एक्टिव वर्कर सारे के सारे आज के दौरे में मौजूद थे। हम ये दौरा जो शुरू किए हैं वो लब्बैक होटल के सामने से स्टार्ट किए हैं। पूरा कुर्मागुड़ा डिवीज़न घूमते हुए अभी हम हरमैन होटल के करीब में आए हैं और अल्हम्दुलिल्लाह यहाँ पर न सिर्फ आवाम से मुलाकात किए हुए हमारे सदरों से और हमारे जो वर्कर्स हैं उनसे यहाँ का फीडबैक भी लिए। अल्लाह का करम है, काम तेज़ी से जारी है और अल्लाह की फजल से जो काम ख़ास तौर से यहाँ के मुकामी सदर ने कहा है कि एक नाले का काम है, वो नाले का काम भी अल्लाह के करम से टेंडर हो गया है। इंशाल्लाह कल या परसों वो चालू भी हो जाएगा। वो एक काम होने के बाद में और 2-3 जो रोड्स बताए गए हैं वो रोड्स भी अल्लाह के करम से सैंक्शन है, वो भी काम को शुरू करवाया जाएगा। एक एरिया के अंदर सीवरेज का कुछ प्रॉब्लम बताए, उसके लिए भी हमने ऑफिसरों को इंस्ट्रक्शन दे दिया है कि जल्द से जल्द सीवरेज का वो काम मुकम्मल करने के लिए। और उसके साथ साथ इलेक्ट्रिसिटी डिपार्टमेंट के तमाम लोग हमारे साथ मौजूद हैं। उनको हम याकुतपुर असम्बली कॉन्स्टिट्यूंसी में कोशिश करके जितना हो सका बंच केबल यानी AB केबल जो LT लाइन है उसको डालने का है, और जो HT लाइन आती है उसको पावर कंडक्टर, और जो मेन रोड रहेंगे उसको अंडरग्राउंड केबल के लिए हमने पूरा इलेक्ट्रिसिटी डिपार्टमेंट को भी साथ रखा है। आज के दौरे के अंदर GHMC, वाटर वर्क्स, इलेक्ट्रिसिटी, उसके साथ साथ GHMC के अंदर जो सैनिटेशन डिपार्टमेंट आता है, सैनिटेशन डिपार्टमेंट, और जो एंटोमोलॉजी डिपार्टमेंट जो फॉगिंग का आता है वो डिपार्टमेंट, और डॉग स्क्वाड भी होता जो है वेटरनिटी डिपार्टमेंट, और तमाम के तमाम आज के इस दौरे में तमाम ऑफिसर्स मौजूद थे। मैं आज के दौरे में मजलिस इत्तेहाद अल मुस्लिमीन के जितने जिम्मेदार हमारे साथ में थे उन सब का तहे दिल से शुक्रिया अदा करता हूँ। उसके साथ साथ तमाम ऑफिसर्स का शुक्रिया अदा करते हुए प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया और सोशल मीडिया का भी शुक्रिया अदा करता हूँ। बहुत बहुत शुक्रिया। ज़िले संगारेड्डी के ज़हीराबाद मुस्तक़र में वाक़ई SV कन्वेंशन हॉल में प्री मेरी क्रिसमस प्रोग्राम का शानदार इनेकाद अमल में आया, जिसमें केक काटकर क्रिश्चियन बरादरी के भाइयों को मुबारकबाद पेश की गई। और इस प्रोग्राम में मेहमान ख़ुसूसी के तौर पर रुकन पार्लियामेंट ज़हीराबाद सुरेश कुमार शेटकार, ज़हीराबाद तहसीलदार दशरथ, आत्मा कमेटी चेयरमैन लिंगा रेड्डी, कांग्रेस पार्टी हल्का पार्लियामेंट इंचार्ज शुक्ला वर्धन रेड्डी, टाउन कांग्रेस सदर के नरसिम्लू और दीगर कांग्रेस कायदीन की कसीर तादाद मौजूद थे। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ మనం జరుపుకున్నాం హైదరాబాద్లో. మరి దాంట్లో ముఖ్య అతిథిగా మా అధికారులతో మా ఆర్డీఓ గారు, దేవుళ్ళ గారు, స్వామి గారు, దేవుళ్ళ గారికి, ఎంఆర్ఓ మా స్థానిక ఎంఆర్ఓ దశరథ్ గారికి,
మరి జైరాబాద్ చర్చ్ కమిటీ రమేష్ బాబు గారు వారికి గవర్నమెంట్ ఇంకా పెద్దలకు అందరికీ ఎందుకంటే పేరు నాకు తెలియదు ఆయన మీ పేరు సార్ ఎంజీ రావు గారికి దాంతోపాటు మా అందరూ అతివేత మాలతులు మరి ఆత్మకర్త చైర్మన్ రామలింగారెడ్డి గారు మా సీనియర్ నాయకులు మధు పటేల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కండల శ్రీ గారు మా జిల్లా సంఘం టెంపుల్ చైర్మన్ శేఖర్ పటేల్ గారు విప్లవ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు నరేష్ గారు సత్యన్ గారు వంశీ గారు జయరాజ్ గారు చాలా మంది పేరున చాలా మంది రోజు నూతన సర్పంచ్గా ఎన్నికైన మా సర్పంచ్లకు అందరి పేరు పేరున ఎందుకంటే కూడా మా ఆదివారం అభ్యర్థి వరకు వచ్చిన సార్ సర్పంచ్ నువ్వు తీసుకుందా ఎన్నికైన సర్పంచ్లకు వారికి అభినందనలు తెలుపుకుంటూ మరి క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా మా సోదరి సోదరులకు మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషం మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన జైరాబాద్ నియోజకవర్గానికి 50 చర్చిలకు 30,000 చొప్పున ఆ చర్చికి సంబంధించిన కలర్ కానీ ఎడ్యుకేషన్ కానీ మెయింటెనెన్స్ కోసం ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చర్చలకు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో ఎప్పుడో 30 అప్లికేషన్లు వచ్చినాయి, ఇంకా రావాల్సిందని మీరు మా ఆడియో గారు ఇన్వాల్వ్ చెప్తా ఉన్నారు. మిగతా కూడా ఏ చర్చలకు అవసరం ఉందో మీరు ఆడియో గారికి మాకు సంబంధించిన తహసీల్దార్ గారికి మీరు పెట్టుకుంటే తప్పకుండా నిధులు మంజూరు చేయిస్తాం. మరి చర్చ కమిటీ ద్వారా మరి కలరింగే కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ చిన్న ఏమో అక్కడ సమస్యలున్న ఈ డబ్బు ద్వారా ఈ క్రిస్మస్ సందర్భంగా కొంచెం చర్చ్ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక సెలబ్రేషన్ సందర్భంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. దాంతోపాటు जिले संगारेड्डी के मुगड़पल्ली मंडल के माड़गी गांव में नौमुंतखब सरपंच और वार्ड मेंबरान की ग्राम पंचायत हलफ बर्दारी तकरीब मुनक़िद हुई, जिसमें सरपंच अरशदुज़्ज़मा पटेल और 10 वार्ड मेंबरान ने अपने ओहदे का हलफ लिया। ग्राम पंचायत सेक्रेटरी निशात ने सरपंच और तमाम वार्ड मेंबरान को हलफ दिलाया। इस मौके पर बी सविता रंगारेड्डी ने डिप्टी सरपंच के ओहदे का हलफ लिया। इस मौके पर माड़गी गांव में एक नए सरकारी अस्पताल बस्ती दवाखाने की तामीर का भी ऐलान किया गया। इस मौके पर अरशदुज़्ज़मा ने मीडिया से बात करते हुए कहा कि वो माड़गी की आवाम के लिए 24 घंटे दस्तियाब रहेंगे। उन्होंने वार्ड मेंबरान को हिदायत दी है कि आवाम को दरपेश हर मसले के हल के लिए फौरी और संजीदा इक़दाम करें ताकि गाँव की तरक्की और अवामी फलाह को यकीनी बनाया जा सके। ग्राम पंचायती सरपंच नायन श्री अरशदुज़्ज़मा అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. होगा इधर देखिए సలీమా బేగం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ సభ్యురాలైన శ్రీమతి సలీమా బేగం అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న
నమ్మకంగా నిర్వహించేదనని సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. अभी उसके बाद वार्ड नंबर 1 मोहतरमा अमीना बेगम साहब की खुशी करेंगे। फैजुद्दीन साहब की खुशी करेंगे मोहतरमा। टोली चौकी पुलिस स्टेशन से वाबस्ता ट्रैफिक होमगार्ड एक अलमनाक सड़क हादसे में हलाक हो गए। मुतवफ़ी की शनाख्त सैयद अब्दुल सत्तार उम्र 40 साल के तौर पर हुई है। पुलिस के मुताबिक ये हादसा पिलर नंबर 192 सैबराबाद हदूद में पेश आया। पुलिस के मुताबिक ये हादसा पिलर नंबर 192 अत्तापुर पर पेश आया। सैयद अब्दुल सत्तार अपनी सुबह की ड्यूटी मुकम्मल करने के बाद टू व्हीलर गाड़ी पर हसन नगर में वाक़ अपनी रिहाइशगाह जा रहे थे कि इसी दौरान एक DCM गाड़ी ने पीछे से टक्कर मार दी। हादसे में अब्दुल सत्तार को शदीद चोटें आईं और वो मौके पर ही दम तोड़ गए। इत्तला मिलते ही पुलिस मौके पर पहुंचकर लाश को पोस्टमार्टम के लिए उस्मानिया अस्पताल के मुर्दाखाना मुंतकिल कर दिया। पुलिस ने सिलसिले में मुकदमा दर्ज करके तहकीकात शुरू कर दी। అవి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అబ్దుల్ సత్తార్ అనే హోంగార్డు టోలీచౌక్ ట్రాఫిక్ పిఎస్లో పనిచేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో పిల్లర్ నెంబర్ 191 దగ్గర ఒక DCM వెహికల్ వెనక నుండి తగిలడం ద్వారా హోంగార్డు అక్కడికక్కడే పడి చనిపోవడం జరిగింది. ఆ డెడ్ బాడీ హసన్ నగర్లో ఉంటుందని తెలిసింది. అతనికి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సంబంధించినది కూడా. ప్రస్తుతానికి అయితే ఈ హోంగార్డు టోలీచౌక్ ట్రాఫిక్ కేసులో పనిచేస్తున్నారని తెలిసింది. आखिर में सुर्खियां और एक बार। आपाशी मंसूबों पर कांग्रेस के वुज़रा लाइल्मी की मिसाल बने हुए हैं। नलगुंडा में नौमुंतखब सरपंचों की तहनीती तकरीब से KTR का खिताब। कहा KCR की क़यादत में आबी हुकूक़ और तेलंगाना के किसानों के हक़ में BRS की जिद्दोजहद रहेगी जारी। मजलिस की कामयाब नुमाइंदगी। अजमेर शरीफ के लिए खुसूसी ट्रेनों को दी गई मंजूरी। नामपल्ली MLA माजिद हुसैन ने ट्रेनों को झंडी दिखाकर किया रवाना। ज़िले संगारेड्डी के कोहीर मंडल के कुत्तूर गांव में एक ट्रैवल की बस उलट गई, कुछ अफराद जख्मी, पुलिस मसरूफ़ तहकीकात। सैबराबाद पुलिस ने अपनी सालाना रिपोर्ट कर दी जारी, जराइम में देखी गई मामूली कमी। याकुतपुरा MLA जाफर हुसैन मेराज ने आज कुरमागुड़ा डिवीज़न का दौरा करते हुए आवाम से की मुलाकात। ये थी आज के दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे इस चैनल को यूट्यूब पर सब्सक्राइब, फेसबुक पर लाइक शेयर ज़रूर करें। अल्लाह हाफिज़। रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक के तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम। काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे।
दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू SR पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद। अल रियाज टूर्स एंड ट्रैवल्स नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। एयर टिकटिंग इंटरनेशनल और डोमेस्टिक, वीजा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन, विजिट वीजा और उम्रा वीजा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी। मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।